సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకొచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. స్పెషల్ ఫ్లైట్లో వెళ్లారు, సీఎంను కలిశారు. అక్కడి నుంచి పరిష్కారం తీసుకుని అదే ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ చేరుకున్నారు. సినిమా టికెట్ వ్యవహారంలో మొత్తం జరిగింది ఇది. మన స్టార్ హీరోలు డైరెక్టర్లు తమ స్థాయిని కూడా పక్కన పెట్టి అభ్యర్థించి మరి అభయం పొందారు. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండమనే మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీసిన సినిమా వాళ్ళు మరీ ఇంత ఒదిగిపోవాలా? సమస్యకు పరిష్కారం మాత్రమే కాదు, బతకడం ఎలానో కూడా మన హీరోలు నేర్పించారా? ఇండస్ట్రీ బాగు కోసం మీటింగ్ మొత్తం యాక్టింగ్తో నింపేసిన పెద్ద స్టార్లను చూసి ఓ సగటు సినీ ప్రేమికుడు మనసులో మెదులుతోంది ఏంటి? ఈ మీటింగ్ మిగిల్చినటువంటి ప్రశ్నలేంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్, సినిమాల్లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికలపై అప్పుడే ఫోకస్ పెట్టేందుకు సిద్ధమయ్యారంటే అవుననే సమాధానం జన సైనికుల నుంచి వినిపిస్తోంది. ఒక్క యాత్ర 3 ప్రయోజనాల కింద లెక్క దేవాలయాలు చుట్టి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అనుష్ఠూప్ నారసింహయాత్రతో తెలుగు రాష్ట్రాల్లో పర్యటించబోతున్నారు. ఆధ్యాత్మికమే కాదు, ఈ యాత్ర వెనుక రాజకీయం కూడా ఉందా? పవన్ నిర్ణయం వెనుక వ్యూహమేంటి? స్వామి కార్యం స్వకార్యం రెండూ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్, కారు కమలం మధ్య పోరు మామూలుగా లేదు. పార్లమెంటులో ప్రధాని వ్యాఖ్యల తర్వాత ఆ వేడి మరింత పెరిగింది. ఆ ప్రసంగాన్ని ఆయుధంగా మార్చుకున్న టీఆర్ఎస్ కమలం పార్టీని ఇరుకన పెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చింది. మరిప్పుడు బీజేపీపై ఎలాంటి వ్యూహంతో వెళ్లబోతోంది? ఢిల్లీకి సవాల్ విసరడం ఖాయమా? ఇక జిల్లాల టూర్ టార్గెట్ ఢిల్లీయేనా? జనగామలో కేసీఆర్ ప్రసంగం డీకోడ్ చేస్తే అర్థమయ్యేది ఏంటి? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్, తాడేపల్లిలో టాలీవుడ్ అవెంజర్స్ టైటిల్ అదిరిపోయింది కదా. మల్టీ స్టారర్ మూవీనా మజాకానా? ఇక స్టోరీలోకి వెళదాం. ఆగండి, ముందుగా డిస్క్లైమర్ వేసుకోవాలి కదా. ఈ స్క్రిప్టులోని పాత్రలు ఎవరిని ఉద్దేశించినవి కాదు, అలాగని కల్పితాలు కూడా కాదు. జగన్తో సినీ తారల మీటింగ్ను గంటల కొద్దీ టీవీలలో చూసి ఉదయాన్నే పేపర్లలో పెద్దక్షరాలతో వార్తను చదివి ఓ సగటు సినీ ప్రేమికుడు స్వహస్తాలతో సావధానంగా సవివరంగా రాసుకున్న లేఖను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాం అంతే. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా క్లైమాక్స్లో రేలంగి మామయ్య డైలాగులు గుర్తున్నాయా? ఎంత కంగారు పడిపోయారా? ఏమైనా బాగా చేశారు, ఇది చాలు, ఇలా ఉంటే చాలు, ఏం కావాలి ఇంతకన్నా అని ఆ డైలాగులు పదే గుర్తు చేసుకుంటూ సగటు సినిమా ప్రేమికుడు రాసిన లేఖ ఇది. బతకడం ఎలాగో, బతుకు నేర్చుకోవడం ఎలాగో తెలిసిందంటూ మనసుకు కలమిచ్చి సెంటిమెంట్ సిరాతో ఆ లెటర్ రాసుకొచ్చాడు. ఇట్లు భవదీయుడైన సగటు సినిమా ప్రేమికుడు అంటూ రాసుకున్న లేఖను బయటపెట్టే ప్రయత్నమే ఇది. నేల టికెట్టుకుని సినిమా చూసే నాకు బాల్కనీలో బతకడం ఎలానో నేర్పిన మా హీరోలకి డైరెక్టర్లకి 100 వందనాలు. సినిమా ఇండస్ట్రీ సమస్యలు తీర్చే ప్రయత్నంలో మేం ఓటేసి గెలిపించుకున్న మా ముఖ్యమంత్రి జగన్ గారి దగ్గర 45 నిమిషాల పాటు మీరు మీ స్థాయిని మర్చిపోయి ఎంతో వినమ్రత వల్ల కలిగిన విధేయతతో కూడిన వినయం వల్ల కనిపించిన ఆ మీటింగ్లోని యాక్టింగ్ దృశ్యాలు చూశాక నా మనసులో మెదిలిన మాట పాట ఇదే. ఎంత ఎదిగిపోయారయ్యా, ఎదను పెంచుకున్నారయ్యా, స్వార్థమనే చీకటింటిలో త్యాగమనే దీపం పెట్టి ఎంత ఎదిగిపోయారయ్యా, ఎంత ఒదిగిపోయారయ్యా అని పాడుకోవాలనిపించింది. ఆలస్యం చేయకుండా సోలోగా సాంగ్ సింగేశాను. నా గుండెల్లో మీకు 100 అడుగుల కటౌట్, ఎనీ డౌట్? నో డౌట్. 100 అడుగుల కటౌట్ కట్టుకుని నిత్యం పూలాభిషేకం చేస్తుంటాను. అలాంటి మీరు ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడండి ముఖ్యమంత్రిని చేతులు జోడించి అభ్యర్థించారే, గుండెలో గరిటి పెట్టి తిప్పినట్లయింది సార్. 100 అడుగుల కటౌట్ 50 అడుగులకు పడిపోయింది. మీరేమీ రాత్రికి రాత్రి సూపర్ స్టార్ అయిన హీరోలు కాదు, కింది స్థాయి నుంచి ఎదిగిన హీరోలు. సినిమాల్లో మీ హీరోయిజం చూస్తే ఒళ్ళు గగురు పొడిచేది. ఇలాంటి సమస్యకు అలాంటి హీరోయిజమే చూపిస్తారనుకున్నా, కానీ మీరు రియల్ హీరో మాత్రం మా సీఎం జగన్ గారని ప్రూవ్ చేశారు చూడండి. అక్కడే మీ గొప్పదనం బయటపడింది. దేవుడా, మాకో ఇండస్ట్రీ ఇచ్చావు, దానికి కొన్ని సమస్యలు ఇచ్చావు, వాటిని తీర్చడానికి మంచి మనసున్న సీఎంని ఇచ్చావు, తాడేపల్లికి వెళ్ళడానికి ఓ ఫ్లైట్ ఇచ్చావు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడనే డైలాగ్ చెప్పడానికి ఓ తమ్ముడినిచ్చావు, మరీ వంగిపోయే మనస్తత్వాన్ని ఇచ్చావు. అందుకే నువ్వు నాకు నచ్చావు అన్నట్టుంది సార్ మీరు సాధించిన మీ సూపర్ డూపర్ హిట్ సినిమా. ఇప్పుడు మీ 50 అడుగుల కటౌట్ 25 అడుగులకు పడిపోయింది. పాఠాలు నేర్పే అలవాటు లేదని ఆచార్య సినిమాలో డైలాగ్ చెప్పిన మీరు ఒక్క మీటింగ్తో, ఆ ఒక్క సీన్తో బతకడం ఎలానో పాఠాలు నేర్పారు. గురుభ్యో నమః.
కోపంతో ఊగిపోతూ పేజీలకు పేజీలు డైలాగులు అలా చెప్పేసే మిమ్మల్ని ఇలా సైలెంట్గా అమాయకంగా చూడటం అంత ఈజీగా జీర్ణించుకోలేకపోతున్నాం. మన గుండె బలం కన్నా శత్రువు బలం పెద్దది అనుకోవడం మరణం అని భారీ డైలాగులను, బరువైన డైలాగులను బాహుబలిలో చెప్పి పెద్ద పెద్ద యుద్ధాలు చేసి మాహిష్మతి సామ్రాజ్యాన్ని చేజిక్కించుకున్న మా బాహుబలి ఎందుకో డైలాగులు లేని ఆర్టిస్టుల బాగా సైలెంట్ అయిపోయాడు. ధనాధన్ డైలాగులు చెబుతాడనుకుంటే పొడి పొడి మాటలతో పోటీ పడ్డట్టు సరిపెట్టేశాడు. ఏమైనా నువ్వు గ్రేట్ స్వామి. ఊరు కోసం శ్రీమంతుడయ్యావు, దేశం కోసం సరిలేరు నీకెవరు అన్నావు, 40 గ్రామాల కోసం మహర్షిగా మారావు, ఈ రాష్ట్రం కోసం భరత్ అనే నేను సినిమాలో సీఎంగా మారావు. మహేష్ సార్, 2 ఏళ్లలో ఏం చెయ్యాలో అర్థం కాలేదని సీఎం ముందు సర్కారు వారి పాట పాడిన మిమ్మల్ని చూస్తే మీరు పోకిరి కాదు ఉక్కిరి బిక్కిరి అని అర్థమైంది సార్. మీరు బయట ఎలా ఉంటారో అని మా ఊహలకు మాత్రమే తెలుసు. అలాంటిది బయటకొచ్చారు, నడిచారు, ఎండలో నిలబడ్డారు, ఎంతలా ఒదిగిపోయారు. నిజంగా మీరు గ్రేట్ సార్. బతక నెరవడం అంటే బతిమాలడం అని చూపించారు. బతుకులు ఎంత ఘనంగా ఉన్నా బతకడం కోసం ఆ ఘనతలను బయటే వదిలి రావాలని చూపించారు మన సినీ పెద్దలు. తాడేపల్లి నుంచి ఈ సమాజానికి ఓ గ్రేట్ మెసేజ్ పంపారు. ఒక్క మీటింగ్తో జీవిత సారాన్ని చూపించారు, నేర్పించారు. నిజంగా హీరోలు మీరు. ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి అన్యుల మనములు నొప్పింపక తా నవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని అప్పుడెప్పుడో పలకాబలపం చేతబట్టి నేర్చుకున్న పద్యానికి ఓ చక్కటి రూపాన్ని తీసుకొచ్చింది మీ మీటింగ్. ఆ సీన్ చూస్తున్నంతసేపు ఓ కవిత మనసులో మెదులుతూనే ఉంది. నీ కిటుకులు, నీ చెట్టు చాటు బాణాలు పనిచేయవి లోకంలో, నిన్ను మించిన మాయగాళ్లు ఉన్నారీ కాలంలో, రావణుని చంపినంత సులువు కాదు ఈ ప్రపంచంలో బతక నేర్వడమని. అలాంటిది ఎలా బతక నేర్వాలో మీ మాటలతో మాకు చూపించారు కదయ్యా. ఇంత స్థాయికి ఎదిగిన మీరు ఇప్పుడు ఒదిగిన తీరు సమాజానికి సందేశం, ఇండస్ట్రీకి వరం. తాడేపల్లిలో టాలీవుడ్ అవెంజర్స్ పోరాటం అసమానం, అద్వితీయం, అనితర సాధ్యం. మా సినిమా హీరోల మంచితనాన్ని బయట ప్రపంచానికి సరికొత్త సినిమా తీసి చూపించిన సీఎం జగన్ గారు, వీళ్ళు రియల్ హీరోలైతే మీరు రియల్ హీరో సార్. అన్నీ మీకు అనుకూలంగా మార్చేసుకుంటారు. మీరు గ్రేట్ సార్. ఇట్లు మీ భవదీయుడు, ఓ సగటు సినిమా ప్రేమికుడు. ఇది జగన్తో మీటింగ్ తర్వాత కాస్త అటు ఇటుగా సగటు సినీ ప్రేక్షకుడి మనసులో మాటకు కనిపించిన అక్షర రూపం. టికెట్ వ్యవహారంలో జగన్ దెబ్బకు తారలు దిగివచ్చారు. ఎప్పుడూ బయట అడుగుపెట్టని హీరోలకు మిట్ట మధ్యాహ్నం విజయవాడ, దాని చుట్టుపక్కల గ్రామాలు ఎలా ఉంటాయో జగన్ పరిచయం చేశారు. ఎవరో రాసినట్లు ఇండస్ట్రీ అనేది జీలకర్ర లాంటిది. వంటలో ఉన్నా లేకున్నా పెద్దగా తేడా తెలియదు. అది ఉంటే ఉంది, లేదు అంటే లేదు, పెద్దగా తేడా తెలియదు. అయితే జీలకర్రను నలిపినప్పుడే ఘాటు గుబాళిస్తుంది, వాంతులు తగ్గిస్తుంది, తలనొప్పి ఎగరగొట్టేస్తుంది. సినిమా వ్యవహారంపై ఇన్నాళ్ళు ఇలాంటి పోలికలే కనిపించేవి. అలాంటిది ఇండస్ట్రీ చుట్టూ వివాదాలు అలుముకున్న వేళ పరిష్కారం ఎలా అని అనుకుంటుంటే చిరు ఓ అడుగు ముందుకేశారు. స్థాయిని పట్టించుకోకుండా దండాలు పెట్టారు, వేడుకున్నారు, అభ్యర్థించారు. ఈ సమయంలో ఈ వివాదానికి ఎలాగైనా ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఎన్ని చెయ్యాలో అన్నీ చేశారు. జగన్ మీటింగ్లో తారల తీరుపై చర్చ జరుగుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. తెలంగాణలో ఇదే పరిస్థితి ఉంటే ఏమయ్యేది? అభిమానులు డైజెస్ట్ చేసుకోలేని విషయం ఏంటి? అసలు 5వ షో అనుమతి వల్ల ఒరిగేది ఏంటి? రెమ్యునరేషన్ల వ్యవహారంలో కొత్తగా మొదలైనటువంటి చర్చ ఏంటి? సినీ తారల మీటింగ్ తర్వాత ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలివే. ఇలాంటి వివాదమే తెలంగాణలో రేగి ఉంటే 6 అడుగుల బుల్లెట్ ఆ స్టార్ ఈ స్టార్ అంటూ దిగిపోయేవారు. ఇంతలా ఉండేది కాదు అన్నది మరికొందరి వాదన. 5వ ఆటకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. చిన్న సినిమా కోసమని చెప్పుకునే పెద్ద హీరోలకు దీనివల్ల లాభం ఎవరికో అంచనా వేయలేనంత అమాయకుల. చిన్న సినిమాకు ఆదరణ లేనప్పుడు 5వ షో పెడితే ఏంటి, 60 షోలు పెడితే ఏంటి, ఆదరణ ఎలా తీసుకురావాలో ప్లాన్ చేయాలి కానీ 5వ షో అని చేతులు దులుపుకుంటే ఎలా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఏమైనా ఈ సమయానికి ఈ గండం నుంచి బయటపడటం ఒక్క ముక్కలో చెప్పాలంటే బతకడం కోసం ఏం చేయాలి, బతకడం కోసం ఏం నేర్వాలో ఒక్క మీటింగ్తో తెలిసిపోయింది. సినిమా హీరోలంటే తెర మీద నటించే పాత్రలు మాత్రమే కాదు, ఓ సగటు ప్రేమికుడికి అంతకు మించి. అలాంటిది వాళ్ళు తగ్గి కనిపించడం సగటు ఫ్యాన్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. అభిమానుల వరకు ఎందుకు, ఈ వ్యవహారంలో ఆర్జీవీ మరో వివాదాన్ని తగిలించుకున్నాడు. చిరంజీవి టార్గెట్గా సెటైర్లు గుప్పించాడు. సూపర్ మెగా బాహుబలి బెగ్గింగ్ అంటూ వోడ్కా చేతిలో లేని సమయంలో ఓ ట్వీట్ చేశాడు. ఓ మెగా ఫ్యాన్గా ఈ మెగా బెగ్గింగ్ చూసి చాలా బాధపడ్డానంటూ పోస్ట్ చేశాడు. చిరుతమ్ముడు పవన్ ఎప్పుడూ ఇలా బెగ్గింగ్ చేయడని, అందుకే అతను ఎక్కువ పాపులర్ అంటూ మరో ట్వీట్ రాసుకొచ్చాడు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
ఐదో ఆట వల్ల ఎవరికి లాభమో తెలియదు కానీ ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత పేరు సంపాదించినా బతకడం ఎలానో నేర్వకపోతే ఎలా అదే నేర్పి చూపించారు మన సినీ పెద్దలు. ఓ గంట మీటింగ్ సగటు సినిమా ప్రేమికుడికి నేర్పింది కూడా ఇదే. ఏపీ ఊసు ఎత్తని ఇండస్ట్రీని సీఎం జగన్ నేలకు దించారని నెటిజన్లు హోరెత్తిస్తున్నారు. తానే రియల్ హీరో అంటూ పొగిడేస్తున్నారు. చేతులెత్తి దండం పెడుతున్నామని చిరు ఓ మాట అన్న తరువాత జగన్ నవ్విన తీరుపై సింహం చివరికి నవ్విందంటూ పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. సార్ జగన్ గారు, ఎలాగూ మీరు రియల్ హీరో, ఓ పని చేయండి సార్. టికెట్ రేటు వ్యవహారంలో ఇండస్ట్రీని దారికి తెచ్చుకున్న మీరు హీరోల రెమ్యునరేషన్ విషయంలో స్లాబులు తీసుకురండి. ఏ హీరోకు ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలో మీరే డిసైడ్ చేయండి. అవసరమైతే జగనన్న సినీ పథకం తీసుకురండి సార్. నిజానికి ఈ రెమ్యునరేషన్లే బడ్జెట్ను డిసైడ్ చేస్తున్నాయి. కానీ సగటు సినీ కార్మికుడికి మాత్రం అందని ఆదాయం దక్కుతోంది. వారికి గౌరవప్రదమైన వేతనం అందేలా చర్యలు తీసుకోండి సార్. ఏమైనా ఒక్క మీటింగ్ మనందరికీ సందేశం ఇస్తే మనం కూడా వాళ్ళందరికీ ఓ సందేశాన్ని ఇచ్చేద్దాం. ఎంత నిగ్రహంగా ఉంటే అంత అగ్రస్థానం, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవం, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద, ఎంత తక్కువ ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతత, ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ విలువ. ప్రతి సినిమాలో ముఖేష్ యాడ్ తరువాత ఈ సందేశాన్ని తప్పక వేయాలన్నది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్ట్ టైం పొలిటీషియన్ అని ప్రత్యర్థులు విమర్శలు చేస్తుంటారు. గ్లాసు పార్టీ నేతలు ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొడుతూనే ఉన్నారు. అయితే పవన్ ఎక్కువగా సోషల్ మీడియాకే పరిమితం కావడంపై ఆ పార్టీలోనూ రకరకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో జనసేనాని మరో యాత్రకు శ్రీకారం చుట్టారు. అనుష్ఠూప్ నరసింహ దర్శన యాత్ర పేరుతో తెలుగు రాష్ట్రాల్లో యాత్ర చేయనున్నారు. వెళ్లిన ప్రతి చోట కార్యకర్తలతోనూ ఆయన భేటీ కావాలని నిర్ణయించారు. దీంతో యాత్రపై పొలిటికల్ సర్కిల్స్లో చర్చ మొదలైంది. ఇంతకీ పవన్ టూర్ వెనుక కారణాలు ఏంటి? ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? బీజేపీ తీసుకురాలేని బజ్ పవన్ తీసుకురాపోతున్నారా? ఒకే దెబ్బకు 2 కాదు 3 పెట్టెలన్న ఫార్ములా ఫాలో కావాలని డిసైడ్ అయ్యారా? పేరుకు ఆధ్యాత్మిక యాత్ర అయినా రాజకీయం కూడా కలవబోతోందా? స్వామి కార్యం స్వకార్యం ఏకకాలంలో నెరవేరబోతోందా? తెలుగు రాష్ట్రాల అభివృద్ధి శ్రేయస్సును కాంక్షిస్తూ అనుష్ఠూప్ నరసింహయాత్ర చేయాలని పవన్ నిర్ణయించారు. దశల వారీగా ఈ టూర్ చేపట్టనున్నారు. తన ఇష్టమైన దైవమైన కొండగట్టు ఆంజనేయ స్వామిని ముందుగా దర్శించుకుని యాత్ర ప్రారంభించనున్నారు. ఆ తరువాత ధర్మపురి నారసింహుని క్షేత్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాంపల్లిగుట్ట నారసింహుని క్షేత్రం, ఆ తరువాత మిగతా 30 నారసింహ క్షేత్రాలను దశల వారీగా దర్శించుకోనున్నారు పవన్. అయితే ఈ యాత్రలో క్షేత్రాల దర్శనాలతో పాటు పొలిటికల్ సమావేశాలు పెట్టనున్నారు. ఆ సమావేశాల్లో అక్కడ పార్టీ పరిస్థితిని సమీక్ష చేయడంతో పాటు పలు అంశాలపై సూచనలు చేస్తారు. ఇక 2వ దశలో ఏపీలో యాత్ర కొనసాగిస్తారు. తెలంగాణ సంగతి ఎలా ఉన్నా ఏపీలో మాత్రం యాత్ర చుట్టూ రాజకీయం తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ నరసింహ యాత్రకు సిద్ధమవుతున్న వేళ రాజకీయ వర్గాల్లో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పవన్ యాత్ర వెనుక అసలు వ్యూహం ఏంటి? జనాల్లోకి వెళ్లేందుకు కొత్త రూట్ ప్లాన్ సిద్ధం చేశారా? ఎన్నికలకు గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారా? ఏపీలో సరే, తెలంగాణలో యాత్రను ఎలా చూడాలి? ఆధ్యాత్మిక యాత్రతో తెలుగు రాష్ట్రాల్లో పర్యటించాలన్న పవన్ నిర్ణయం తర్వాత ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలివే. నిజానికి ఈ మధ్య పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పెద్దగా దూకుడు మీద కనిపించడం లేదు. ఏపీలో పరిస్థితులపై సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేస్తున్నారు తప్ప పెద్దగా రాష్ట్రంలో పర్యటించిన దాఖలాలు కూడా లేవు. ఆ మధ్య రోడ్లపై గుంతలు అంటూ హడావిడి చేసి మళ్లీ సైలెంట్ అయ్యారు. మళ్లీ సమస్యల మీద పెద్దగా పోరాటం చేసినట్టు కనిపించలేదు. అయితే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక యాత్ర ద్వారా జనాల్లోకి వెళ్లడానికి కొత్త రూట్ ఎంచుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇది పైకి ఆలయాల యాత్ర అయినా రాజకీయంగా జనసేన మరింత బలపడేలా చేయడానికి దారులు వేస్తుందన్న చర్చ నడుస్తోంది. ఏపీలో ఎలాగూ స్ట్రాంగ్ అవ్వాలని అనుకుంటున్నారు. మరి తెలంగాణలో ఎందుకు మొదలు పెడుతున్నారన్నది ఆసక్తికరంగా మారగా కొండగట్టు పవన్ కు సెంటిమెంట్, అందుకే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారన్న సమాధానాలు వినిపిస్తున్నాయి. మిత్రపక్షమైన బీజేపీ కూడా ఆ మధ్య దేవాలయ యాత్ర అంటూ చేపట్టింది. అయితే అనుకున్న స్థాయిలో హైలైట్ కాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆలయాల బాట పడుతున్నారు. బీజేపీ హిందూ ఓట్ బ్యాంకు పై కన్నేసింది. క్షేత్రస్థాయిలో బలం ఉన్నా లేకున్నా ఎన్నికల సమయానికి వీరి ఓట్లను అందుకోవడం ద్వారా ఎన్నికల్లో సత్తా చూపించాలని భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తమ ఒంటరి పోరు పెద్దగా ఫలించడం లేదు. దీంతో పవన్ను రంగంలోకి దింపి తద్వారా తాము కూడా లబ్ధి పొందే ఛాన్స్ ఉంటుందన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఇక దీంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై పవన్ దృష్టి సారించారు. ఎన్నికలకు మరో 2 ఏళ్లకు పైగా సమయం ఉన్న ఏపీలో ఇప్పుడే ఎన్నికల మూడ్ స్టార్ట్ అయింది. దీంతో జనసేనాని కూడా అలర్ట్ అయ్యారని, జనంలో ఉండేందుకు ప్లాన్
ప్లాన్ చేస్తున్నారని, అదే సమయంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేలా వ్యూహరచన చేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగమే ఈ యాత్ర అన్న టాక్ వినిపిస్తోంది. మరి దీనిపై సీనియర్ అనలిస్ట్ తెలకపల్లి రవి ఏమంటున్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఏదైనా రాజకీయాలను, మతాన్ని, లేకపోతే భక్తిని, రాజకీయ యుక్తిని కలగాపలగం చేయటం మటుకు తెలుగు రాష్ట్రాల్లో అంతగా పనిచేయదనే ఇదివరకు బీజేపీ యొక్క పరిస్థితిని బట్టి మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు దాన్ని వాళ్ళు వ్యూహాత్మకంగా తీవ్ర స్థాయిలోనే తేవాలని భావిస్తే కనుక పవన్ కళ్యాణ్ కూడా అందుకు దోహదం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. స్వతహాగా ఆయనకు కూడా ఈ భక్తి ప్రపత్తులు, రెండవది ఈ విధమైనటువంటి సందర్శనలు, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా బాగా అలవాటైన వ్యక్తి. గతంలో హరిద్వార్ వరకు కూడా వెళ్ళి మాట్లాడడం అవి మనం చూసాం. అందుకనే ఇది నరసింహస్వామి ఆశీస్సులతో ఆయన ఆంధ్ర రాజకీయాల్లో నాయకత్వాన్ని, ప్రచారాన్ని పెంచుకోవాలని చూస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అనుష్ఠూప్ నారసింహ యాత్ర వెనుక పవన్ వ్యూహం ఏదైనా ఇప్పుడు జనసేనాని జనంలో కనిపించాల్సిన పరిస్థితి ఉంది. పార్టీలు ఎవరికి వారు ఇప్పటి నుంచే ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటలేకపోతే గత ఎన్నికల ఫలితాలే రిపీట్ అయితే పార్టీ ఉనికి ప్రమాదకరంగా మారే పరిస్థితి ఉంటుంది. నిజానికి 2.5 ఏళ్ల సమయం చాలా తక్కువ. ఆలయాల యాత్రే కాదు, జనాలతో కలిసి కూడా యాత్రలు చేయాల్సిన అవసరం ఉంది. సైనిక బలానికి దైవ బలం కూడా తోడైతే విజయం తమదేనన్న విశ్వాసం పార్టీలో కనిపిస్తోంది. పవర్ స్టార్ ఇటు రాజకీయాల్లో అటు సినిమాల్లో నేర్చుకున్నది ఒక్కటే: ధనబలం కంటే దైవబలం గొప్పది, భుజబలం కంటే బుద్ధిబలం గొప్పది, అతిశయం కంటే అణకువ గొప్పది, ఆవేశం కంటే ఆలోచన గొప్పది, పరిచర్య కంటే పరివర్తన గొప్పది, ప్రసంగం కంటే ప్రార్థన గొప్పది. దీన్నే ఇప్పుడు పవర్ స్టార్ ఫాలో అవుతున్నారన్నది మాత్రం క్లియర్ కట్లో థాట్ టాపిక్ చూద్దాం. కారు కమలం కఠిన రాజకీయం. ఇది ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ పిక్చర్పై పెద్ద సైజులో కనిపిస్తున్న అక్షరాలు. కారు కమలం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరికి వారు వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. టీఆర్ఎస్ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ, కమలాన్ని కార్నర్ చేసేందుకు కారు పార్టీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు గట్టిగా లెక్క తీస్తే మరో 1.5 సమయం కూడా లేదు. దీంతో ఒక రకంగా తెలంగాణలో అనధికారికంగా ఎన్నికల మూడ్ స్టార్ట్ అయింది. దీంతో అటు కమలం ఇటు కారు వేగం పెంచాయి, జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో జిల్లాల పర్యటనకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. కొత్త కలెక్టరేట్ ఆఫీసుల ప్రారంభోత్సవాలతో పాటు బహిరంగ సభలతో జనాలకు చేరువవుతున్నారు. దీంతో రాజకీయం మరింత వేడెక్కింది. అసలే 2 పార్టీల మధ్య పరిస్థితులు భగ్గుమంటున్న వేళ పార్లమెంటులో ప్రధాని చేసిన వ్యాఖ్యలు ఆ మంటలకు మరింత ఆజ్యం పోశాయి. కేసీఆర్ జనాల్లోకి వెళుతున్న వేళ ఇప్పుడేం జరగబోతోంది? ఢిల్లీకి ఎలాంటి సవాల్ విసరబోతున్నారు? సస్పెన్స్ థ్రిల్లర్ను తలపోస్తున్న పొలిటికల్ గేమ్లో ఎలాంటి మలుపులు చూడబోతున్నాం? జనగామ ప్రసంగంతో క్లియర్ ఇండికేషన్ ఇచ్చేసినట్లేనా? గల్లీ నుంచి ఢిల్లీకి టార్గెట్ ఎక్కుపెట్టారా? ఈ మధ్య బీజేపీ దూకుడు పెంచింది. కారు పార్టీకి ఎక్కడికక్కడ చెక్ పెట్టడమే లక్ష్యంగా కమలం పార్టీ పనిచేస్తోంది. గత ఏడాది నుంచి మరింత దూకుడు కనిపిస్తోంది. టీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అనేలా పనిచేస్తోంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించి అనూహ్యంగా రేసులోకి వచ్చింది. టీఆర్ఎస్కు చెక్ పెట్టే సత్తా ఉన్న పార్టీగా కమలం పార్టీ ఎదిగిందన్న చర్చ జరిగింది. ఇలాంటి తరుణంలో టీఆర్ఎస్ కూడా బీజేపీని కార్నర్ చేసే ప్రయత్నాలు చేస్తోంది. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో బీజేపీని కార్నర్ చేసిన కారు పార్టీ ఇప్పుడు పార్లమెంటులో ప్రధాని వ్యాఖ్యలపై భగ్గుమంటోంది. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు చేపట్టడంతో పాటు ఉభయ సభల్లో ప్రధానిపై ప్రివిలేజ్ నోటీసులు జారీ చేసి సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక రకంగా ఢిల్లీకే సవాల్ విసరడం లాంటిది. ఇలాంటి పరిస్థితుల మధ్య కేసీఆర్ జిల్లాల పర్యటన అనగానే ఎక్కడలేని ఆసక్తి కనిపించింది. ఆ క్యూరియాసిటీని రెట్టింపు చేసేలా అన్నట్లు కేసీఆర్ కామెంట్లు కనిపించాయి. కేసీఆర్ టూర్తో రాజకీయం భగ్గుమంటున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఢిల్లీకి కేసీఆర్ సవాల్ విసురుతున్నారా? తమ వ్యూహాలేంటో జనగామ వేదికగా చెప్పేశారా? కమలం పార్టీ మీద మరింత దూకుడు పెంచబోతున్నారా? కేంద్ర నిర్ణయాలను జనాల్లోనే నిలదీయబోతున్నారా? జనగామలో కేసీఆర్ పర్యటన, ఆయన వ్యాఖ్యల తరువాత వినిపిస్తున్న ప్రశ్నలివే. పార్లమెంటులో ప్రధాని రాష్ట్ర విభజనపై మాట్లాడి తెలంగాణ బీజేపీని ఇరుకున పెట్టేశారు. కాంగ్రెస్ను ఇరుకున పెట్టాలని చూసి గతంలో ఉమ్మడి ఏపీ విభజన సరిగ్గా జరగలేదని మాట్లాడారు. అలా అని తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పారు. అయితే ఇవే మాటలను టీఆర్ఎస్ శ్రేణులు ఆయుధంగా మార్చుకున్నాయి. తెలంగాణ ఉద్యమాన్ని ప్రధాని అవమానించారని ఆందోళనకు దిగాయి. మంత్రులు కూడా రోడ్లెక్కారు. తెలంగాణ సెంటిమెంట్తో బీజేపీని మరింత కార్నర్ చేసే ప్రయత్నం చేశారు.
బడ్జెట్ కేటాయింపులపై ఆ మధ్య ఓ రేంజ్లో ఫైర్ అయిన కేసీఆర్ ప్రధాని ప్రసంగంపై మాత్రం సైలెంట్గా కనిపించారు. అయితే దీనిపై ఎలా రియాక్ట్ అవుతారన్న చర్చ జరుగుతున్న వేళ జనగామ పర్యటన వచ్చింది. అయితే తమ వ్యూహాలేంటో, భవిష్యత్తు రాజకీయం ఎలా ఉండబోతోందో సీఎం కేసీఆర్ తన మాటలతో చెప్పకనే చెప్పారు. బోర్లకు మీటర్ల నుంచి రైతుల విషయంలో కేంద్రం నిర్ణయాల వరకు కేసీఆర్ టార్గెట్ చేస్తూ కనిపించారు. రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు, విద్యా సంస్థల కేటాయింపులు, ఇలా ప్రతి విషయాన్ని ప్రస్తావించారు. అవసరమైతే దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు పోరాటం చేస్తామని చెప్పారు. ఢిల్లీ కోటను బద్దలు కొట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నానంటూ జాతీయ రాజకీయాలపై మరోసారి చర్చకు దారితీశారు. కొద్ది రోజుల్లో నియోజకవర్గాల్లోనూ పర్యటించేందుకు సిద్ధం కాబోతున్నారు. కేసీఆర్ ఇంకా ఏమన్నారో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. అవసరమైతే దేశ రాజకీయాలను ప్రభావితం చేసే పాత్ర పోషించాల్సి వస్తే తప్పకుండా ఈ దేశం కోసం కూడా మనం పోరాటం చేయాలి. కొట్లాడదామా, దేశం గురించి కూడా జాతీయ రాజకీయాల్లో పాత్ర వహించుదామా. సిద్దిపేట వాళ్ళు నన్ను పంపిస్తే తెలంగాణ కోసం పోరాటం చేసినాం, రాష్ట్రం సాధించుకున్నాం. ఇలా మీరందరూ దీవిస్తాం, మేము రెడీగా ఉన్నాం, ఇక్కడ మేము కొట్లాడతాం, నువ్వు బయలుదేరమంటే ఢిల్లీ కోట బద్దలు కొట్టడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా, కొట్లాడతాను మనవి చేస్తా ఉన్నా. పోవాల్సిందేనా పోరాటానికి? పోవన్నా? పోదామా? జాగ్రత్త నరేంద్ర మోడీ, ఇది తెలంగాణ, ఇది పులిబిడ్డ. మీ ఉడత ఊపులకు, మీ పిట్ట బెదిరింపులకు భయపడేవాడేవాడు లేడు. బిడ్డ, బీజేపీ బిడ్డలారా, మేము మంచి వాళ్ళం, మిమ్మల్ని ఏమనం, కానీ మమ్మల్ని ముట్టుకుంటే నశం నశం చేస్తాం, జాగ్రత్త అని చెప్తా ఉన్నా. మా శక్తి ముందర, మా బలం ముందర మేము ఊదితే మీరు అడ్రస్ కూడా లేకుండా పోతారు, జాగ్రత్త. జనగామ సభ తర్వాత కేసీఆర్ టార్గెట్ ఏంటి, ఎలాంటి ఆలోచన ఉన్నాయి, వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయన్న క్లారిటీ వచ్చింది. రాష్ట్రంలోనూ కాదు, ఏకంగా ఢిల్లీలోనే కమలాన్ని ఢీకొట్టేందుకు కారు సిద్ధమవుతోంది. గేరు మార్చడం ఇప్పుడే మొదలైంది. అది టాప్ గేరుకు చేరిందా, రచ్చ రచ్చే అన్న సంకేతాలు కనిపించాయి. కేసీఆర్ మీటింగులో మాటలకే పరిమితమవుతారా, ఢిల్లీ రాజకీయాల వైపు దూసుకెళ్తారా అన్న ప్రశ్నలకు సమాధానం దొరికితేనే రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం ఏ విధంగా ఉంటుందో తేలుతుందన్నది మాత్రం క్లియర్ కట్.